సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కుందూరు రఘువీర్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10వ తరగతిలో స్టేట్ మొదటి, 2వ ర్యాంకులు సాధించిన చెండూరు నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. విచ్ఛిన్నకర మతోన్మాద బీజేపీ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చిన కల్లూరి మల్లేశం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందన్న ఓబీసీ మహిళా మోర్చా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి. గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. INTUC ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం వేడుకలు. గుండెగూడెం గ్రామంలో ఉపాధి పని దగ్గర ఘనంగా మేడే కార్యక్రమం. 10 ఫలితాల్లో ఎస్ఆర్కు తిరుగులేని విజయం. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా మేడే కార్మిక దినోత్సవ వేడుకలు. ఘనంగా సూర్యాపేట పట్టణానికి చెందిన రాచకొండ శ్రావణి పుట్టినరోజు వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు చౌడపోయిన కనకయ్య ఆధ్వర్యంలో మేడే సంబరాలు. తెలంగాణ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. దర్శక రత్న DNR ఫిలిం అవార్డ్స్ వేడుకకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రముఖ నటులు మురళీ మోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న MRPS-TS జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగా. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక MNR గార్డెన్లో జరిగిన నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక MNR గార్డెన్స్లో జరిగిన నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కుందూరు రఘువీర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి చెందాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు సైనికుల్లాగా పనిచేయాలని కోరారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు దక్కని పరిస్థితి నెలకొన్నదని, బీజేపీ మత కల్లోలాలను సృష్టించి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, కేసీఆర్ నల్లగొండ జిల్లాకు చేసింది ఏం లేదని, కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని ఆయన అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో ముందుకెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. నల్లగొండ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, DCC అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గుత్తా, అమిత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. అక్కడ తర్వాత కరెక్ట్ మనకు ఒక గంట తర్వాత మీటింగ్ అయిపోతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత మనం పోయి భోజనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడే తొందరగా మీరు వచ్చి చేతిలో కూర్చోమని చెప్తున్నాం. సందర్భంగా గుర్తిస్తున్నాం. అది నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే తప్పుతుంది. ఈ రాష్ట్రంలో డబ్బులు లేకుండా ఈరోజు రాజకీయాలు చేసేది. కానీ బొమ్మ పెట్టుకొని పోయి ఏం వచ్చినా రాకున్నా, ఏం వచ్చినా మనకు తెలిసి, ఏం రాదో మనకే తెలిసి. 2 రోజులందరికీ ఒక బొమ్మ మాత్రమే మన దగ్గర ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ బొమ్మ మాత్రమే ఆ రోజు. ఆ బొమ్మను తీసుకొని పోయి మనమే బూత్లో పోయి మనమే ఇంటికి పోయి వేసినప్పుడే మన నాయకుడు పేరు వస్తుంది. అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పేరు వస్తుంది, మనందరికీ పేరు వస్తుంది. నల్లగొండ అంటే మన పేరు ఎక్కడైనా రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కుందూరు జానారెడ్డి గారిని వెనుక మీదకి రావాల్సిన సపోర్ట్తోని స్వాగతం పలకాల్సిన కార్యకర్తలకి, నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు తెలుసు
77,000 తీసుకొచ్చిన వాళ్ళం 23,000 తీసుకొస్తాను సిద్ధంగా ఉండాలని కోరుకుంటూ గత పార్లమెంట్ ఎలక్షన్ ఒక విషయం చెప్పాలి నేను. గత పార్లమెంట్ 2019 ఎలక్షన్లో మనకు ఒక చేదు అనుమానం జరిగింది. మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకయ్య గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి తర్వాత భువనగిరి ఎంపీగా పోటీ చేసిండు. మన ఎమ్మెల్యేల గార్డెన్లో బూత్ స్థాయి మీటింగ్ పెట్టుకొని మన టార్గెట్ 50,000కు తగ్గదని సంకల్పంతో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకయ్య గారు 50,000 మెజార్టీ గెలిచే విధంగా ఈనించే సంకల్పం తీసుకున్నాం. అదే మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకయ్య గారు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఎట్టి పరిస్థితుల బూత్ స్థాయి ముఖ్య నాయకులందరినీ కలవాలి, ఎట్టి పరిస్థితుల మీటింగ్ ఏర్పాటు చేయడానికి నిన్న 12 గంటలు చెప్తే ఈ రోజు ఉదయం 9 గంటలకే మన సైనికులు కాంగ్రెస్ పార్టీ జెండా మోసే సైనికులందరూ 9 గంటలకే వచ్చి కూర్చున్నందుకు మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ మనందరూ తెలుసు పార్లమెంట్ ఎలక్షన్ లో బూత్ స్థాయి సమావేశం ఇక్కడ నిర్వహించరు. కానీ మన ప్రియతమ నాయకులు కష్టపడే వారిని ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా కోమటిరెడ్డి వెంకయ్య గారు ఒకరి గుర్తు జెండా మోసడే, మన నాయకుడు జెండా పట్టుడే, నా అభిమాని జెండా మోసడే, కాంగ్రెస్ పార్టీ వీర సైనికుడి చెబుతూ మనందరికీ సంకల్పం కల్పిస్తూ మనందరికి మనోధైర్యం కల్పిస్తూ ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మనం ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ లో 54,342 మెజార్టీ కాదు మరి 77,700 మెజార్టీ మీకు లెక్క చెప్తున్నా ఒకసారి. గత ఎలక్షన్ లో 23,700 మనం మైనస్ ఉన్నాం, కానీ 54,000 మెజార్టీతో గెలిచాం. ఈ రెండు కలిపితే 77,000 మెజార్టీ తీసుకొచ్చినామంటే మీరందరూ కారణం చెప్తున్నా. ఎవరైతే జెండా మోసి బూతుల దగ్గర ఉండి గ్రామాల్లో తిరిగి ప్రతి ఒక్కరికి ఓటు వేయమని చెప్పినా ప్రతి ఒక్కరు మీరే కారణం. దానికందరికి మీరే కారణం అని చెప్తున్నా. దీనికి ఎలాంటి సంతోషం లేదు. ఎవరైతే చెప్పినా గత 10 సంవత్సరాల నుంచి జెండా మోసి జెండా పట్టుకొని రోడ్ల మీద తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావాలని మీరు సంకల్పం తీసుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు 10 సంవత్సరాల వరకు జెండా ఎగిరిదాకా జెండా మోసిన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. ఇప్పుడు మనకు మన లక్ష్యం, మన ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకయ్య గారు 1,00,000 మెజార్టీ పెట్టిండు. 1,00,000 అంటే నా జోక్ కాదనుకుంటాం మనం, కానీ 1,00,000 ఈజీ రావడానికి మన దమ్ము ఉంది, మనకి శక్తి ఉంది, మనకి ధైర్యం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంటింటి పోయి ఓటు వేయించే కెపాసిటీ మన దగ్గర ఉందని 77,000 ఓటు వేయించినప్పుడే మన సత్తా ఏంటో డిసెంబర్ 31 తారీఖున తెలిసింది. మళ్ళీ రేపు 13వ తారీఖు నాడు ఎలక్షన్ అనిపించి జూన్ 4వ తారీఖు నాడు 1,00,000 మెజార్టీ తీసుకొచ్చేందుకు మన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకయ్యకి గిఫ్ట్ ఇద్దామా కదా చెప్పండి. గిఫ్ట్ ఇస్తేనే చేతులు ఎత్తండి, గిఫ్ట్ ఇవ్వకుండా పెట్టండి. మీ మీద నమ్మకం ఉంటేనే చేతులు ఎత్తండి. కోమటిరెడ్డి వెంకయ్య గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకయ్య గారి నాయకత్వం. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి పనులు చేస్తలేమా. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో చండూరు మున్సిపాలిటీ, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన గాంధీజీ విద్యా సంస్థలలో స్టేట్ మొదటి ర్యాంక్, స్టేట్ 2వ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు శాల్వాలు కప్పి మెమోంటోలను అందించి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో చండూరు మున్సిపాలిటీ, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన గాంధీజీ విద్యా సంస్థలలో స్టేట్ మొదటి ర్యాంకు, స్టేట్ 2వ ర్యాంకులు సాధించిన విద్యార్థులను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు క్యాంపు కార్యాలయంలో విద్యార్థులకు శాలువాలు కప్పి మెమోంటోలను అందించి ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారిలో 10 GPA మార్కులతో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన చండూరు గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు పాలకూరి ధృవిత, కారంగు నిఖిల్, మేకల చందన, వట్టి రక్షిత, బోడ శ్రీవిద్య, నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థలకు చెందిన నేతల్ల మనోజ్ 9.8 GPA మార్కులతో స్టేట్ 2వ ర్యాంకు సాధించిన అబ్బనబోయిన అక్షిత, సయ్యద్, అయేషా అంజు, మురారి శెట్టి, శ్రీ తేజస్విని, గంజి అనుష, గొంది స్రవంతి, భూతరాజు, చంద్రస్మిత, ముంజంపల్లి చరణ్లు ఉన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో చదువుతూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధించడం మునుగోడు నియోజకవర్గానికి గర్వకారణమని, ఈ విద్యార్థులందరూ భవిష్యత్తులో బాగా కష్టపడి చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా తయారై వారు చదివిన పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు. చండూరులో 23 సంవత్సరాలుగా మరియు నాంపల్లి మండల కేంద్రంలో పాఠశాల స్థాపించిన 3 సంవత్సరాలలోనే ఉత్తమ ఫలితాలు తీసుకువచ్చిన గాంధీజీ విద్యా సంస్థల యాజమాన్య
యాజమాన్యంను ఉపాధ్యాయ బృందంను అభినందించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, డైరెక్టర్లు సరికొండ వెంకన్న, కర్నాటి నాగరాజు, ప్రిన్సిపల్స్ బందం నాదం సురేష్, చెరుపల్లి రామయ్య, ఎస్ఎన్ మూర్తి, దోటి వెంకన్న, అనంత చంద్రశేఖర్, నల్లగంటి మహేష్, గండూరి జనార్దన్, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే సార్. 9.8 నాంపల్లి 9.7 రండి 9.7 చాలాలి ఇందు బ్యాగ్ అన్ని పెట్టండి చాలాలని. ఓకే సార్. దమ్ లైన్ రండి 9.7 రండి బాబు. ఓకే సార్. అంతా ఓకే సార్. చాలవాలు ఇంకా ఈ పాన్ ఎమ్మడది పార్లది చాలవాలి ఎమ్మడే విజయ్. ఓకే సార్. అందరు రండి బాబు. చాలా కొంచెం ముందుకు రండి. ఫోటో సార్ కొంచెం ముందుకు రా. బుధవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడేను పురస్కరించుకుని నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నాంపల్లి, మేళ్లవాయి పలు గ్రామాలలో వివిధ రంగాలకు సంబంధించిన యూనియన్ దిమ్మల వద్ద సిపిఎం, సిఐటియు జెండాలను తోరణాలతో అలంకరించి జెండాలను ఎగురవేశారు. కార్మికుల ఐక్యతను చాటుతూ మేడే విశిష్టతను నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడారు. బుధవారం ప్రపంచ కార్మికుల దినోత్సవ మేడేను పురస్కరించుకొని నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా నాంపల్లి, మేళ్లవాయి పలు గ్రామాలలో వివిధ రంగాలకు సంబంధించిన యూనియన్ దిమ్మల వద్ద సిపిఎం, సిఐటియు జెండాలను తోరణాలతో అలంకరించి జెండాలను ఎగరవేశారు. కార్మికుల ఐక్యతను చాటుతూ మేడే విశిష్టత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా 18 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 8 గంటల పని విధానం కావాలని నాడు జరిగిన పోరాటంలో అమరుల నెత్తురులో తడిసిన గుడ్డను కార్మికులు ఎత్తి నినాదించారని వారన్నారు. నాటి నుండి నేటి వరకు కార్మికుల కొరకు, కష్టజీవుల కొరకు, వారి సమస్యలు పరిష్కారం కొరకు పోరాడుతున్నదని వారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్లను తెచ్చిందని వారన్నారు. ప్రభుత్వ రంగం సంస్థలను కార్పొరేటర్ల పరం చేస్తూ కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడానికి పాల్పడుతుందని, 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటల పని విధానాన్ని అమలుకు కుట్రలు చేస్తుందన్నారు. అన్ని రంగాల కార్మికులకు, రైతులకు, పేదలకు, దళితులకు ప్రమాదకారిగా మారిన మతతత్వం బీజేపీ పార్టీని ప్రజలు, కార్మికులు వ్యతిరేకించాలని, కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతున్న సిఐటియు పక్షాన నిలబడి సంఘటితంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, ముఖేష్, హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పూల శివ, గోపాల్, సత్తయ్య, యాదయ్య, ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నాంపల్లి శంకర్, నరసింహ, లింగస్వామి, అశోక్, భవన నిర్మాణ కార్మిక సంఘాలు అధ్యక్షులు నేర్లకంటి పురుషోత్తం, నాంపల్లి శ్రీనివాస్, దోటి నరసింహ, కామిశెట్టి శ్రీకాంత్, యాదయ్య, కొండయ్య, ఆంజనేయులు, ఈశ్వరయ్య, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడు నాంపల్లి నరేష్, కార్యదర్శి ఉపాధ్యక్షుడు వెంకటయ్య, స్వామి, మరియమ్మ, సులోచన, వీలోయేల సంఘం మండల అధ్యక్షురాలు ఎస్కే సైదాబి, అలివేలు, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
జిందాబాద్ 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 ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే దినోత్సవం మేడే దినోత్సవం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని బుధవారం పెద్ద కందుకూరు ప్రీమియర్ కంపెనీ వద్ద యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పాల్గొని ప్రసంగించారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని బుధవారం పెద్ద కందుకూరు ప్రీమియర్ కంపెనీ వద్ద యాదగిరిగుట్ట పట్టణంలోని కొబ్బరికాయ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ మేడే అమరవీరులు సాధించిన 8 గంటల పని విధానానికి తూట్లు పొడుస్తూ స్వతంత్రానికి పూర్వం నుండి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 12 గంటలు పని చేయాలని కార్పొరేట్ యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కుని ప్రశ్నార్థకం చేస్తూ కార్మికుని హక్కులు భంగం కలిగించిందని విమర్శించారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ అని కొత్త విధానాలను మోడీ ప్రభుత్వం లేబర్ ద్వారా తీసుకొచ్చిందని అవి అమలు అయితే సమస్త కార్మిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంగ నరసింహులు, సిఐటియు జిల్లా నాయకులు బబ్బూరి పొశెట్టి, జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బూర్ సత్యనారాయణ, ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉప్పాల గణేష్, నాయకులు చెక్క రమేష్, వెంకటయ్య, నగేష్, స్వామి, ఐలయ్య, రైతు సంఘం నాయకులు భాస్కర్ రెడ్డి, నాయకులు షరీఫ్ హమాలి, యూనియన్ అధ్యక్షులు కంబాల స్వామి, నగేష్, రమేష్, వెంకటేష్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. గుర్తుగా జరుపుకుంటున్న పరిస్థితి ఉన్నది. మరి ఈ సందర్భంగా ఏదైతే 8 గంటల పని సాధించుకోవాలని చెప్పి ఆ రోజు పోరాడిరో మనం జెండా ఎగిరేసుకుంటూ మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 8 గంటల పని అట్లే ఉందా, ఇదేమైనా ప్రమాదంలో ఉన్నదా అని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఇవాళ మన దేశ కార్మిక వర్గం ముందర ఉన్నది. ముఖ్యంగా మన దేశంలోకి వచ్చినప్పుడు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కనీసం గుర్తిస్తున్న పరిస్థితి లేదు. ఏ సంపద సృష్టికర్తలు కార్మికులు అని చెప్పి ప్రభుత్వాలు పరిగణించట్లే. సంపద సృష్టికర్తలు యజమాన్యాలని చెప్పి ఇవాళ ఒక కొత్త భాష్యాన్ని మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మరి ఎక్కడనైనా ఇవాళ ప్రపంచ చరిత్ర మొత్తం తిరిగే చూస్తే ఈ ప్రపంచ గమనానికి మూల కారణం శ్రమ. ఆ శ్రమ చేస్తున్న కార్మికులు, ఈ సంపద సృష్టికర్తలు కార్మికులు అని చెప్పాల్సిన ప్రభుత్వాలు అది కాదు అని చెప్పి యాజమాన్యాలకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి. మాట్లాడమే కాదు, సాక్షాత్తు చట్టాలు తెచ్చిన పరిస్థితి ఉన్నది. మరి మన ప్రీమియర్ కంపెనీలో జరుగుతున్న విషయాలు మన గణేష్ చెప్పినాడు. ఇవాళ ఈ ప్రీమియర్కి సంబంధించిన కంపెనీలో కూడా మరి ఆ చట్టాలు కనుక అమలైతే, అంతకుముందు స్వాతంత్రానికి పూర్వం ఇవాళ ఇక్కడ యూనియన్ ఏర్పాటు చేసుకున్న హక్కు మనకున్నది. 1926 ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి వాళ్ళ హెచ్ఎంఎస్ కావచ్చు, మనం కావచ్చు, మిగతా సంఘాలు కానీ అన్నీ కూడా ఆ యూనియన్ ఆ యాక్ట్ ప్రకారమే మనం యూనియన్ ఫామ్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు మోడీ తెచ్చిన ప్రమాదం ఏంటంటే వాటన్నిటిని రద్దు చేసిండు. మనం 26లో సాధించుకునే కానీ 45లో మినిమం వేజ్ యాక్ట్ కానీ ఈ చట్టాలన్నీ కూడా 29 చట్టాలని ఒక 4 లేబర్ కోడ్లుగా, ఆ 4 లేబర్ కోడ్లలో ఆయనకు అనుకూలమైన అంశాలను చేర్చి మిగతా మరి అత్యంత ప్రమాదం ఏంటంటే ఇవాళ ఈ 8 గంటల పనికి గ్యారంటీ లేకుండా చేయడం. యాజమాన్యాలు అవసరం అనుకుంటే 12 గంటలు పని చేయించవచ్చు అని చెప్పి అవకాశాన్ని కల్పించినట్టు. మరి ప్రపంచ కార్మిక వర్గానికి సవాలుగా ఇవాళ మారిన పరిస్థితి మోడీ విధానాలు ఉన్నాయి. అప్పుడు సాధించుకున్న ఈ మేడే స్ఫూర్తిని విఘాతం కలిగిస్తూ దీన్ని తుంగలో దొక్కుతూ మోడీ దుర్మార్గంగా ఇవాళ కార్మిక వర్గాన్ని మొత్తం నయవంచన చేస్తూ కార్పొరేట్లకు ఒడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళ 12 గంటలు పని పెంచినాడు. అదే కాదు, ఇప్పటిదాకా యూనియన్ ఎన్నికల్లో 1 ఓటు 2 ఓట్లు వచ్చినా గెలిచినట్టుగా ప్రకటిస్తూ ఉన్నాం. కానీ తను తీసుకొచ్చిన విధానంలో ఇప్పుడు ఎన్నికల విధానంలో కూడా మార్పు చేసినాడు. 50% ఎబో ఎవరు వస్తే
ఆ యూనియన్ గెలిచినట్టు. రాబోయే చట్టాలు కనుక అమలైతే, లేబర్ కోడ్లు అమలైతే 50% పైగా ఎవరికి ఓటింగ్ వస్తే ఆ యూనియన్ గెలిచినట్టు. మన కంపెనీలో మన కంపెనీని అబ్జర్వ్ చేస్తే 50% మనం తెచ్చుకునే పరిస్థితి ఇవాళ కార్మిక సంఘాలుగా ఉన్నదా? ఎందుకు అనంటే ఏ ఒక్కరు గెలవకుండా యూనియన్ల మధ్యలో గొడవ పెట్టడానికి యూనియన్కు కొంతమంది ప్రతినిధులు తీసుకుంటాడట. ఉదాహరణకి ఏ యూనియన్ 50% రానప్పుడు ఆ యూనియన్కి సంబంధించిన ఓటింగ్ను బట్టి ఒక రిప్రజెంటేటివ్ ఇద్దరిని తీసుకొని వీళ్ళందరినీ ఒక్కడ పెడతాడు. అప్పుడు టీఆర్ఎస్కేది, బిఎంఎస్, సిఐటిహెచ్ అందరు కలిసి ఉండాలి. అప్పుడు అగ్రిమెంట్ చేయాలి. జరుగుతుందా? ఒక యూనియన్ చేతిలో పెడితేనే ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది. ఈయన మీద ఆయన మీద మళ్ళా తగులాట పెట్టి యాజమాన్యాలు మళ్ళా 40 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కిందని ఓబీసీ మహిళా మోర్చా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఓబీసీ మహిళా మోర్చా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందన్నారు. భువనగిరి పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. యాదగిరిగుట్టలోని పలు వార్డులలో ఇంటింటికి తిరిగి బీజేపీ ఓటు వేయాలని ప్రచారం చేశారు. మహిళా సంక్షేమం కోసం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు. ఓబీసీలకు కేంద్రంలో నేషనల్ బీసీ కమిషనర్కు చట్టబద్ధత కల్పించాలన్నారు. కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను మంత్రులను చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు. బేటీ పడావో బేటీ బచావో నినాదం చాలా గొప్పదన్నారు. ముద్రా లోన్ ద్వారా 90% మహిళలకు 10,000 నుండి 10 లక్షల వరకు మోదీ గ్యారంటీగా అందుతున్నాయని తెలిపారు. ఈ భువనగిరి పార్లమెంటు కో కన్వీనర్ బొమ్మగాని రాచమణి, పట్టణ అధ్యక్షురాలు బొడ్డు సుజాత, బోడ రాధ, వసంత, అంబిక తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బూర నరసన్న గారి నాయకత్వం. చేసినట్టే మోడీ గారికి ఓటేస్తే బూర నరసన్నకి వేసినట్టే, కమలంకు గుర్తుకేస్తే ఇద్దరికి ఓటేసినట్టే. నేను ఓబీసీ మహిళా మోర్చా బీజేపీ భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్. ఈరోజు ఆలేరు ప్రజలందరూ కూడా మా ప్రెస్, ఎలక్ట్రానిక్ మరి మిత్రుల ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రధానమంత్రి గారిని 3వసారి గెలిపించడానికి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా వారు ఓటేసి మే 13న గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినటువంటి ఘనత మన భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నారీ శక్తికి, మాతృశక్తికి ప్రతిరూపంగా నిలిచి ఇవాళ మహిళలు చట్టసభలలో, అసెంబ్లీ, పార్లమెంటులో ఉండాలని మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినటువంటి ఘనత మన ప్రధానమంత్రి గారిది. కాబట్టి మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నరసన్న సామాజిక న్యాయ పరిరక్షణగా, అదేవిధంగా మరి పేదరిక నిర్మూలించడానికి, మరి డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తున్నటువంటి గొప్ప ఉద్యమ నేత. కాబట్టి డాక్టర్ బూర నరసన్నను గెలిపించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బేటీ పడావ్ బేటీ బచావ్ అనే నినాదం గొప్పది. అదేవిధంగా మహిళలకు ముద్రా రుణాల ద్వారా 10,000 అవ్వల నుంచి 10,000 రూపాయలు రుణం తీసుకునే, కూరగాయలు అమ్మే అవ్వల నుంచి మరి 10 లక్షలు తీసుకునే చిన్న చిన్న బిజినెస్లు చేసే నా అక్కల వరకు కూడా అందుతున్నాయంటే అది కేవలం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వేసినటువంటి గొప్ప బాట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్లి మాటలు చెప్తా ఉంది. 6 గ్యారంటీలని మరి తుంగలో దొక్కేసింది. ఈరోజు అవకాశవాద రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి ఇంకా ప్రజలను మోసం చేయాలంటే ఎవరు నమ్మరు. ఇవాళ రైతులకు మరి కిసాన్ యోజన ద్వారా రైతులకు మరి అండగా ఉన్నది ప్రధానమంత్రి గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మా పేద ఆడబిడ్డలు మరి డాక్టర్లు కావాలని 27% రిజర్వేషన్లు, ఎంబీబీఎస్ నీటిలో పెట్టినటువంటి ఘనత
ప్రధానమంత్రి గారిదే అని చెప్తూ, అదేవిధంగా మా దళితులకు ఎన్నో ఏండ్లుగా ఎంఆర్పిఎస్లో కూడా మరి వర్గీకరణ చేస్తానే వచ్చి మరి ఆలింగనం చేసుకున్నటువంటి ఏకైక ప్రధానమంత్రి భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఇవాళ భారతదేశాన్ని నిలుపుతూ ఉన్నారు. పెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా మరి భారతదేశము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈసారి ఓటు కమలం పువ్వు గుర్తుకేయాలి. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అందరూ యువత, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున ఆయన నాయకత్వాన్ని బలపరిచి గెలిపించి 3వసారి ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, జై ఓబీసీ, జై జై బీజేపీ, జై భారత్, జై జై బీజేపీ. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో హమాలీ యూనియన్ అధ్యక్షుడు గవ్వల సంపత్ మేస్త్రి, యూనియన్ ఉపాధ్యక్షుడు మొగిలిపక్క భాస్కర్లు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో అమాలి యూనియన్ అధ్యక్షుడు గవ్వల సంపత్, మేస్త్రి యూనియన్ ఉపాధ్యక్షుడు మొగిలిపాక భాస్కర్లు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కార్మికులు తమ హక్కులను పోరాడి సాధించిన రోజే మేడే అని, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం అని కూడా పిలుస్తారని అన్నారు. మేడే దినోత్సవ సందర్భంగా కార్మిక సోదరులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమాలి యూనియన్ ఉపాధ్యక్షుడు మచ్చ కొండలరెడ్డి, కోశాధికారి దాయ ఉప్పలయ్య, కార్యదర్శి వనం బక్కయ్య, సహాయ కార్యదర్శి మల్లిపెద్ది వెంకటరెడ్డి, మేస్త్రి యూనియన్ అధ్యక్షుడు మల్లెపాక కృష్ణ, కోశాధికారి మల్లెపాక స్వామి, ప్రధాన కార్యదర్శి మల్లెపాక సురేష్, సహాయ కార్యదర్శి బెంజరి శ్రీశైలం, ఆర్గనైజేషన్ సెక్రటరీ ముగిలిపాక వేణు, ప్రచార కార్యదర్శి పాలడుగు సోమయ్య, ముఖ్య అతిథులుగా మాజీ సర్పంచ్ జోగు శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ పాలడుగు మల్లేష్, మాటూరి కాశయ్య, గుండు హరికిషన్, కూరెళ్ల స్వామి, కారోబర్ వెంకటేశం, కొలిచెలిమి అబ్బయ్య, గుండు దామోదర్, మల్లెపాక సాయిలు, అమాలి యూనియన్ మరియు మేస్త్రి యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ప్రపంచ కార్మికుల ఐక్యత మేడే మేడే మేడే. లైటింగ్ మామూలుగా ఉంది. ఓకే, తర్వాత మంచిగా వస్తుంది.
బుధవారం మేడే సందర్భంగా పట్టణ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే జెండాను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బుధవారం మేడే సందర్భంగా పట్టణ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే జెండాను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల హక్కుల కోసం అమెరికా దేశంలోని షికాగో నగరంలో 1886 సంవత్సరంలో ఆనాడు కార్మికులు హక్కుల కోసం భారీ ప్రదర్శన నిర్వహించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి మనకు హక్కులు సాధించి పెట్టి విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్న నినాదంతో కార్మికులు హక్కులు సాధించుకోవాలని తెలిపారు. భారతదేశంలోనే కార్మికుల కోసం ఐఎన్టీయూసీ కార్మిక విభాగం పనిచేస్తుందని, అందరూ కూడా ఐఎన్టీయూసీ అండగా ఉండాలని, సంఘటిత పోరాటాలు చేసి సమస్య పరిష్కారానికి కృషి చేసుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కుటుంబ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తలకొప్పుల సైదులు, ఐఎన్టీయూసీ పట్టణ అధ్యక్షులు షేక్ సాందు పాషా, ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి నీరుకంటి నారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇమ్రాన్, పోలిశెట్టి అజయ్, ఐఎన్టీయూసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో స్కీములు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు, గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వ పరం చేస్తే ఈ వచ్చినాక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని చేసి ప్రైవేటీకరణ చేసి ఈ రోజు ఉద్యోగ భద్రత చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీజేపీని గద్దె దింపి మరి బడుగు బలహీన వర్గాలకు, కార్మికులకు అండగుంటానికి మన అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీకి మద్దతు తెలపాల్సిందిగా తెలియజేసుకుంటూ మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఇండియా కూటమి అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిని తెలియజేసుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. అధ్యక్షులు గాయం ఉపేంద్ర రెడ్డి గారికి మరియు ఐఎన్టీయూసీ గౌరవ అధ్యక్షులు రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన ఐఎన్టీయూసీ అధ్యక్షులు గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆనాడు 1886లో అమెరికా దేశంలోని షికాగో నగరంలో కార్మికులు 24 గంటల పని విధానాన్ని వ్యతిరేకించి రోజుకు 8 గంటలు మాత్రమే పని విధానం ప్రవేశపెట్టాలి, కార్మికులంతా కూడా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కార్మిక లోకం ఉద్యమాలు లేపి ఆ రోజు మేడే సందర్భంగా కార్మికుల హక్కులను 8 గంటల పని విధానాన్ని కాపాడుకోవడం జరిగింది. ఈనాడు అదేవిధంగా ప్రతి దేశంలో కూడా కార్మికుల ఐక్యత కొరకు కార్మికులందరూ కూడా ఇదే విధంగా ఈ మేడే నాడు పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కార్మికులే దేశానికి, మన భారతదేశానికి వెన్నెముక. భారతదేశంలో కార్మిక ఈరోజు విధంగా చెందుతున్నది. వారి సేవలు ఎనలేనివి. కార్మికత కొరకు ఐసీ భారతదేశంలో పెద్దది. బంటు రామచంద్ర గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి ఐఎన్టీయూసీ నాయకులు, మరి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఐఎన్టీయూసీ కార్మికులు సోదరిమణులకు మేడే శుభ సందర్భంగా నేను ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయ్యా, ఈరోజు మనము సాధించుకున్న రోజము కార్మికులము. ఎందుకంటే ఆ రోజు మనము 24 గంటల పనిదినము, ఆ రోజు ఎంతో పోరాటాలు చేసినారు. ఆ రోజు పోరాటాలతో ఈరోజు మేడే జరిగింది. 24 గంటల పనిదినాన్ని ఈరోజు మనము 8 గంటలు సాధించుకున్న రోజు కాబట్టి ఈరోజు మనము మేడే జరుపుకునే రోజు కాబట్టి మనము ఈ మేడేని మనము జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మన హమాలీ సంఘానికి నేను ఒకటే విజ్ఞప్తి బులెటిన్లో షార్ట్ బ్రేక్.
బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో ఉపాధి పని దగ్గర వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు పాల్గొని ప్రసంగించారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గుండ్లగూడెం గ్రామంలో ఉపాధి పని దగ్గర వ్యవసాయ కార్మిక సంఘం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌలు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో కార్మిక దినోత్సవం నగరంలో నెత్తిటి తూటాలతో బలి అయి బలిదానంలో అంగిని రక్తం మడుగులో ముంచి లేవలెత్తింది. ఎర్ర జెండా దినాల కోసం 8 గంటల పని దినాల కోసం పోరాటం చేసింది ఎర్ర జెండా అని. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గొప్ప పండుగ. ఈ పండుగను పేద నిరుపేద కార్మికులకు హక్కుల కోసమే పని గంటలు తగ్గించాలని, కార్మికులకు ఉపాధి కూలీలకు సరుకులు కూడా ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి శంకరయ్య, పార్వతమ్మ, రూప, దీపు, నాగులు, గౌరమ్మ, అంజమ్మ, చెక్కిల సీను, చంద్రయ్య, వెంకటమ్మ, రేనా, తిరుమల తదితరులు పాల్గొన్నారు. మేడే మేడే ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా మేడే. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న మేడే కార్యక్రమం సంబంధించి ఈరోజు ఉపాధి కూలీ దగ్గర ఉపాధి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మేడే చేయడం జరిగింది. దానికి ప్రధానంగా చెప్పుకోదలసిన విషయం, చీకాకో నగరాయన పుట్టిన ఎట్టి ఎర్రని జెండా, అది పోరాటాల జెండా, కార్మికుల హక్కుల పోరాటములో అమరులైన జెండా, అది ఎర్రనిది జెండా, ఉపాధి కూలీల సంఘాని కోసం పోరు నడిపిన జెండా, అది ఎర్రని జెండా. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చికాగో నగరంలో 18 గంటల పని విధానం కోసం పోరాటం చేస్తుంటే 12 గంటలు కావాలని పోరాటంలో అందరు కలిసి చికాగో నగరంలో పోరాటం చేస్తే ఎంతో మందిని కాల్చి చంపిన ఆ ప్రభుత్వం ఆ ఎర్రటి నెత్తుడి దారాలతోటి తీసిన ఎర్ర జెండా కోసం నిరంతరం ఈ ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎర్ర జెండా పండుగ. ఈ పండుగను పేదలు కూలీలు అందరి హక్కుల కోసం పోరాడే జెండా. ఈ సందర్భంగా ఈ జెండాను ఎత్తినందుకు, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్న అమ్మల అక్కలకు కూలీలకు అందరికీ పేరు పేరున ధన్యం చెప్పుకుంటూ మేడే మేడే ప్రపంచ కార్మికులారా అను బావు అను తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ నల్గొండ క్యాంపస్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఒకరికి 10 జీపీఏ రాగా 12 మంది విద్యార్థులకు 9.8 సాధించారు. అదేవిధంగా 57 మంది 9.0 జీపీఏ పైన సాధించి శబాష్ అనిపించుకున్నారు. సబ్జెక్టుల వారీగా సోషల్లో, సైన్స్లో 42 మంది 10/10 సాధించి మొత్తంగా 100% ఫలితాలు సాధించారు. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ నల్గొండ క్యాంపస్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ఒకరికి 10 జీపీఏ రాగా 12 మంది 9.8 సాధించారు. అదేవిధంగా 57 మంది 9 జీపీఏ పైన సాధించి శబాష్ అనిపించుకున్నారు. సబ్జెక్టుల వారీగా సోషల్లో 86 మంది 10 జీపీఏ సాధించగా, మ్యాథ్స్లో 58 మంది, సైన్స్లో 42 మంది 10/10 సాధించారు. మొత్తంగా 100% ఫలితాలు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఏనగందుల వరదారెడ్డి, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, సిఇఓ సురేందర్ రెడ్డి, నల్గొండ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ రాజశేఖర్ రెడ్డి, కమలాకర్, ఏజెడ్ఐ సతీష్ రెడ్డి, ఏఓ సరితారెడ్డితో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. బుధవారం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు వారి కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను కార్మిక జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు రాచకొండ లింగస్వామి ఐఎన్టీయూసీ కార్మిక జెండాను ఎగురవేయడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి సిపిఎం కార్యాలయం పైన కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. బుధవారం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు వారి కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవ మేడేను కార్మిక జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర
ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు రాచకొండ లింగస్వామి ఐఎన్టీయూసీ కార్మిక జెండాను ఎగరవేయడం జరిగినది. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దోనూరు నరసింహారెడ్డి సిపిఎం కార్యాలయం పైన కార్మిక జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చికాగో నగరంలో జరిగిన నాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు 8 గంటల పని వేళలను సాధించుకున్నామని, ఇంకా కొన్ని సంస్థలలో 12 గంటల కార్మికులతో శ్రమ చేయిస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేటర్ వ్యక్తులకు మేలు జరిగే విధంగా చట్టాలు చేస్తూ పూర్తిగా ప్రభుత్వం సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ నియామకాలు లేకుండా పేదవాడు ఇంకా పేదవాడిగా చేసే కుట్రలు జరుగుతున్నాయని, అన్ని దేశ ప్రజలు అంతా ఈ విషయం గ్రహించి మోడీ ప్రభుత్వం గద్దె దించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కరంటోతు ప్రజ్ఞానాయక్, రాజీవ్, చౌటుప్పల్ డివిజన్ ఉపాధ్యక్షుడు నక్కా రమేష్, రాజీవ్ గాంధీ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పూలయోని శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుల బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు జక్కిడి చంద్రారెడ్డి, ఉప్పల లింగస్వామి, రతిపల్లి యాదయ్య మరియు సిపిఐఎం మండల కమిటీ సభ్యులు రాచకొండ కృష్ణ, కొంకరి మారయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు రజనీకాంత్, శ్రీలం వీరబాబు, చింతల రమేష్, టి కళ్యాణ్, బొడ్డుపల్లి లాలయ్య, గంగాదేవి, భిక్షపతి, బొంగు ముఖేష్, వలిగొండ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి మతోన్మాద శక్తులను, వ్యతిరేకించండి మతోన్మాద శక్తులను, ఎర్ర జెండా, ఎర్ర జెండా. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాస్ జ్యోతిల కుమార్తె శ్రావణి జన్మదినం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భానుపురి సేవా బృందం వారి ఆధ్వర్యంలో రోగులకు, సహాయకులకు సుమారు 300 మందికి ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ శ్రీనివాస్ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ రాచకొండ శ్రీనివాస్ జ్యోతిల కుమార్తె శ్రావణి జన్మదినం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో భానుపూరి సేవా బృందం వారి ఆధ్వర్యంలో రోగులకు, సహాయకులకు సుమారు 300 మందికి ఉచిత అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాచకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తూ తోటి స్నేహితులతో రెస్టారెంట్లలో పార్టీలు చేయకుండా పేదవారికి అన్నదానం చేస్తానన్న తన కూతురు శ్రావణి కోరిక మేరకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందన్నారు. గత సంవత్సరం నుండి భానుపూరి సేవా బృందం ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిరవధికంగా అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సూర్యాపేటలో జన్మదినాలు, పెళ్లి రోజులు సందర్భం ఏదైనా అన్నదానం చేసి ధన్యజీవులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భానుపూరి సేవా బృందం నిర్వాహకులు శ్రీరంగం రాము, జూలకంటి నాగరాజు, యమా సంతోష్, బజ్జూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 179 బూతులలో భువనగిరి పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి పూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని కోరుతూ మాజీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 179 బూతులలో భువనగిరి పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను గెలిపించాలని కోరుతూ మాజీ బీజేపీ పార్టీ అధ్యక్షుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గడప గడపకు ప్రచారం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పులిపలుకుల మహేష్ గౌడ్, పాషికంటి సోమయ్య, పరమాని స్వామి, రామోజీ హరికృష్ణ మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోడీ గారి ప్రధాని జయంతికి అలాగే మన భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ గారిని గెలిపించుటకై 179వ బూతులో మహిళలతోటి ప్రతి ఇంటికి ఎక్కడ వెళ్ళినా ప్రజాదరణ ఎవరు చూసినా మన బూర నర్సయ్య గౌడ్ గారికి ఆశీర్వాదం ఇస్తున్నారు. ఖచ్చితంగా
ఈసారి పార్లమెంట్లో బూర నరసింహ గౌడ్ గారు గెలుస్తారు. ముఖ్యంగా మేము స్థానిక సమస్యల గురించి మాట్లాడుతాం. నిజంగా ఈ మూసివేసిన గేటును తీసిన ఘనత మా భారతీయ జనతా పార్టీదే. ఆ రోజు కేంద్రంలో బండారి దత్తాత్రేయ గారి సహకారంతో భారతీయ జనతా పార్టీ ముందడుగు వేసి అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆ రోజు రైల్వే గేటు మూసివేసిన గేటు తీయడం జరిగింది. రెండవది ఆలేరు రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పి మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినారు. అది ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వం చేయాలి, అది రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. దాన్ని కూడా మేము మా బూర నరసింహ గౌడ్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్కా వెంకటేష్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పరశురాములు, గొట్టిపాముల శ్రీనివాసరాజు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, మహిళా సంఘం అధ్యక్షులు మాటూరి జానమ్మ, వ్యవసాయ సంఘం నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. పోరాడదాం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా, పోరాడదాం మోడీ పాలనకు వ్యతిరేకంగా, పోరాడదాం జిందాబాద్ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. అమర వీరులకు జోహార్లు, అమర వీరులకు జోహార్లు, అమర వీరులకు జోహార్, ముత వీరులకు జోహార్, ముత వీరులకు ముత వీరులకు ముత వీరులకు. పోరాడితే పోయేది ఏం లేదు, పోరాడితే పోయేది ఏం లేదు. కార్మిక చట్టాలపై కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి. మేడే కార్యక్రమాన్ని ఈనాడు జరుపుకుంటా ఉన్నాం. 138 మేడే కార్యక్రమంలో ఆనాడు అమెరికా షికాగో నగరంలో ఆనాడు పని విధానం కోసం 18 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల పని కావాలని ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేకంగా ఎర్ర జెండాలు చొక్కాలు పట్టుకొని పోరాటం చేసి వేలాది మంది అమరవీరులు చనిపోయిన పరిస్థితి ఈనాడు దాదాపు 138 సంవత్సరాలు జరుగుతున్నా ఇవాళ ఈ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం అంతా కూడా ఏకమైతా ఉంది. కార్మికులంతా కూడా రోడ్డు మీదకి వచ్చారు. కార్మికులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. కార్మిక హక్కులను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని, దమనకాండను నశించాలని ఇవాళ ఈ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. మేము అడుగుతా ఉన్నాం, నిరంతరంగా గుర్తు చేస్తూ ఆనాడు చనిపోయిన అమరవీరులకు మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ ఏదేమైనా ఈ యొక్క కార్మిక అంశాల కోసం రాబోయే రోజులలో ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా పోరాటాలు కొనసాగిస్తాం. కార్మికులను కాపాడుకుంటాం. కార్మిక చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలను చిత్తుగా ఓడిస్తాం. కార్మిక చట్టాలు ప్రపంచ కార్మికులారా, బుధవారం మేడే సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కార్యాలయంలో ఎం సురేష్ కుమార్ కంపెనీ అధ్యక్షులు ముఖ్య అతిథులుగా హాజరై మేడే జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. బుధవారం మేడే సందర్భంగా తెలంగాణ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఎం సురేష్ కుమార్ కంపెనీ అధ్యక్షులు ముఖ్య అతిథిగా హాజరై మేడే జెండా ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల హక్కుల కొరకు నిరంతరం కృషి చేసే యూనియన్ 327 మరియు కార్మికులకు రావాల్సిన హక్కులన్నింటినీ సాధించుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ అధ్యక్షులు కోమటిరెడ్డి సమ్మిరెడ్డి మరియు కార్యదర్శి పాండు మరియు ట్రాన్స్కో జిల్లా అధ్యక్షులు మద్ది శ్రీనివాస్ యాదవ్ మరియు రమేష్ రెడ్డి, సీతారామయ్య, శ్రీనివాస్, హరిప్రసాద్, శంకరయ్య, యాదవరెడ్డి 327 యూనియన్ కార్మికులు పాల్గొన్నారు. ఈ నెల 5న దాసరి నారాయణరావు 77వ జయంతి సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్న వేడుక లోగోను బుధవారం ప్రముఖ నటులు మురళీమోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలు సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల 5న దాసరి నారాయణరావు 77వ జయంతి సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్న ఈ వేడుక లోగోను బుధవారం ప్రముఖ నటులు మురళీమోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజాలు సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దాసరికి ఘననివాళి ఇవ్వడం, సినిమా రంగంలో రాణించాలని ఉవ్విళ్ళూరే నేటి తరంలో స్ఫూర్తిని నింపడం ఈ వేడుక ముఖ్య ఉద్దేశాలుగా వారు ఉద్ఘాటించారు. దశముఖాలుగా రాణించిన దాసరి స్మారకార్థం దశరంగాల్లో రాణిస్తున్న వారికి దాసరి లెజెండరీ అవార్డ్స్ ప్రదానం చేయడంతో పాటు 2023లో విడుదలైన చిత్రాల్లోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డ్స్ అందజేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు, లబ్ధ ప్రతిష్ఠులు ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈ సమావేశంలో కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు ప్రముఖ ఆడిటర్ బిఎస్ఎన్ సూర్యనారాయణ, కార్యక్రమ సంధానకర్త ప్రముఖ నటులు ప్రదీప్, జ్యూరీ మెంబర్స్ ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ పాల్గొని వేడుకను విజయవంతం చేయవలసిందిగా పరిశ్రమ పెద్దలకు, ప్రేక్షకులు విజ్ఞప్తి చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చైర్మన్గా ఉన్న జ్యూరీ కమిటీలో ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్, ప్రముఖ ఆడిటర్ బిఎస్ఎన్ సూర్యనారాయణ, ప్రముఖ నటులు ప్రదీప్, ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీ పార్టీని ఓడించి నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ, జిల్లా అధ్యక్షులు పల్లెట్టి లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతబాబు మాదిగ, జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ 29 రాష్ట్రాలలో దళితులను అణచివేసే పార్టీలకు ఓటు వేయొద్దని, 100 రోజుల్లో బీజేపీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని మాట తప్పిందని ఆరోపించారు. ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపాపన్న మాదిగ నాయకత్వంలో మాదిగల సంక్షేమానికి కృషి చేసే కాంగ్రెస్ పార్టీని మే 13న జరిగే రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాదిగలకు సప్లాన్ నిధులు కేటాయించకుండా కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళిత మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యపడ్డారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనుకు జానయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు దుబ్బ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెపూరి ఉపేందర్, సూర్యాపేట మండల అధ్యక్షుడు చింత సైదులు, నకిరేకంటి అశోక్, వేదాసు గోపి, దుబ్బ రమేష్, దున్నుస్ దయాకర్, పాల్వాయి ప్రసాద్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ నెల 13వ తారీఖున గౌరవనీయులు మేడి పాపయ్య మాదిగ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ ఎంఆర్పిఎస్ మేడి పాపన్న నాయకత్వంలోని గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిని కోర్ కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర కమిటీ వెళ్ళి తన సహగృహమైన సరే జూబ్లీహిల్స్లో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఒక వినతపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయ్యా, మరి ఎంపీ సీట్లు మాదిగలకి కేటాయించాలి, ఎంపీ సీట్లలో చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి తెలియపరచగానే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి, వాస్తవం ఇది, మరి మాదిగలకి ఎంపీ సీట్లలో చాలా అన్యాయం జరిగింది కాబట్టి పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన తర్వాత నామినేట్ పోస్టులు మరి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ మిగతా నామినేట్ పోస్టులలో మాదిగలని కేటాయిస్తని చెప్పేసి
ఎంఆర్పిఎస్ నాయకత్వానికి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ పట్ల నల్లగొండ పార్లమెంటు కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న 17 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్కి ఎంఆర్పిఎస్ తెలంగాణ మేడిపప్పన నాయకత్వంలో మద్దతు అని చెప్పేసి ఈరోజు మేము తెలపడం జరిగింది. కాబట్టి మాదిగలు అయితే గ్రామాల్లో ఉన్న మాదిగలు అందరూ కలిసి నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి మేడిపప్పన నాయకత్వంలో మేము పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు రాష్ట్రంలోని గత 30 సంవత్సరాల్లో ఎస్సీల వర్గీకరణ పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాకు తెలియపరిచిండు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలోని సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తిని కూడా అధికార పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు న్యాయమూర్తితో పాటు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు మిగతా మాదిగ బృందాన్ని ఢిల్లీకి పంపడం వల్ల మరి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎస్సీల వర్గీకరణ మెయిన్ ఈ 30 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీల వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి 30 సంవత్సరాల నుంచి మేము కష్టపడుతున్నాం. దాని ఫలితంగా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్వహృదయంతో మాదిగలు చేస్తున్న పోరాటం చాలా న్యాయమైన పోరాటం. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఉంది. ఎస్సీల వర్గీకరణ పట్ల మా ప్రభుత్వం పూర్తిగా అండగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం పట్ల ఈ హెడ్లైన్స్ మరోసారి. కుందూరు రఘువీర్ రెడ్డిని 1,00,000 మెజార్టీతో గెలిపించాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10వ తరగతిలో స్టేట్ మొదటి 2వ ర్యాంకులు సాధించిన చెండూరు నాంపల్లి గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నాంపల్లి మండల కేంద్రంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. విచ్ఛిన్నకర మతోన్మాద బీజేపీ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చిన కల్లూరి మల్లేశం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కిందన్న ఓబీసీ మహిళా మోర్చా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి. గుండాల మండలం సీతారాంపురం గ్రామంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే దినోత్సవం వేడుకలు. గుండ్లగూడెం గ్రామంలో ఉపాధి పని దగ్గర ఘనంగా మేడే కార్యక్రమం. 10 ఫలితాల్లో వైఎస్ఆర్కు తిరుగులేని విజయం. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఘనంగా మేడే కార్మిక దినోత్సవ వేడుకలు. ఘనంగా సూర్యాపేట పట్టణానికి చెందిన రాచకొండ శ్రావణి పుట్టినరోజు వేడుకలు. ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు తునికి దశరథ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం. సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు చౌడబోయిన కనకయ్య ఆధ్వర్యంలో మేడే సంబరాలు. తెలంగాణ విద్యుత్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 327 ఆధ్వర్యంలో ఘనంగా కార్మిక దినోత్సవ వేడుకలు. దర్శక రత్న డిఎన్ఆర్ ఫిలిం అవార్డ్స్ వేడుకకు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రముఖ నటులు మురళీ మోహన్, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు పల్లెటి లక్ష్మణ్ మాదిగ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.